హలో ఫ్రెండ్స్, నేను వచ్చేసి దోహా ఖతర్లో ఉంటాను. దోహా ఖతర్లోనైతే 79 ఇండిపెండెన్స్ డే సందర్భంగానైతే మామూరాలో ఉన్న ఇండియన్ కల్చర్ సెంటర్లో అయితే జరిగింది. వీళ్ళు ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ తర్వాత ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడనైతే బ్రేక్ఫాస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. దీంట్లోనైతే ఇడ్లీ, వడ, పొంగల్ మరియు చోలే భటూరే ఉప్మా అయితే పెట్టారు. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్ గానే ఉంది. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత స్టేజ్ పైకి అయితే ఫోటోస్ అయితే దిగుతున్నాం. ఇక్కడ మన చాలా మంది తెలుగు వాళ్ళు అయితే వచ్చారు. ఇవాళ ఫ్రైడే కాబట్టి చాలా మందికి హాలిడే ఉన్నదని చెప్పి ఈ ప్రోగ్రామ్ లోనైతే మన తెలుగు వాళ్ళందరూ పాల్గొని అయితే గ్రాండ్ సక్సెస్ అయితే చేశారు. ఇక్కడ చాలా ముఖ్యమైన వ్యక్తులను అయితే కలిసిన దాంట్లో ఒక ముఖ్యమైన వ్యక్తి ఎవరు అని అంటే ఎల్లాగౌడ్ గారు. ఈయన ఖతర్ లో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కి అయితే అటెండ్ అవుతాడు. ఈయన సోషల్ వర్కర్. ఈయనైతే చాలా రోజుల నుంచి కలుద్దాం అనుకున్న ఇవాళ కుదిరింది. ఈయనను కలవడం అయితే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. సచ్ ఎ నైస్ పర్సన్. ఏ ప్రోగ్రామ్ జరిగినా మన తెలుగు వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేయడంలో ముందుంటాడు అన్ననైతే. ఖతర్ లో సెట్ అయిన మన తెలుగు బిజినెస్ మ్యాన్లు అయితే చాలా మందిని కలవడం జరిగింది. ఇక్కడ ఒక క్యూట్ గాంధీ తాతను అయితే చేయండి. వెయిట్ పన్నా ఎప్పటి నల్ల இருக்கீங்களே గాంధీ తాతకు షేక్ హ్యాండ్ ఇచ్చి అయితే బాయ్ బాయ్ చెప్పడం జరిగింది. భిన్నత్వంలో ఏకత్వం, ఇదే నా దేశ ఔన్నత్యం. ప్రౌడ్ టు బి ఎన్ ఇండియన్. జై హింద్.